ఒక ఫ్లెక్స్ చెప్పాలనా? ఫ్లెక్స్ ఏంటంటే నా ఏజ్ గ్రూప్లలో ఉండే గర్ల్స్ కన్నా నేను చాలా బాగా వండుతా. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇంతకు ముందుకు లేచి స్నానం చేసి బ్రష్ చేసుకొని అన్నీ అయ్యి రెడీ అయితేనా. సో కాలేజ్కి అయితే పోవాలి. కాలేజ్ పోయి వచ్చినాక మీకు మళ్ళీ అయితే కలుస్తా. ఈ ఫోన్ ఈ మధ్యలో హ్యాంగ్ అవుతుంది ఎందుకో. ఎంత అన్ని డిలీట్ చేస్తూనే ఉన్నా నేను ఫైల్స్ డే బై డే. ఇప్పుడు ఈ వ్లాగ్ అప్లోడ్ కాగానే ఈ వ్లాగ్ కూడా రికార్డ్ చేసి తీసేస్తా. అయినా కానీ నా ఈ స్టోరేజ్ విరుగుతుంది, ఎందుకో అర్థమైతే లేదు. చూడాలి, గిట్లయితే మరి కష్టము. ఫోను రెడ్మీ 13C చూడాలి ఎట్లయితే. సో మీకు మళ్ళీ కాలేజ్ నుంచి వచ్చినాక కలుస్తా. ఇది 30 సెకండ్ వ్లాగ్ అనుకుంటా, 30 సెకండ్ వ్లాగ్. సో చాలా నేర్పించారు, నెల రోజుల కన్నా ఎక్కువ అవుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బాగానే అనిపిస్తుంది. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినందుకైతే రిగ్రెట్స్ అయితే ఏం లేవు, బాగానే అనిపిస్తుంది. సో కాలేజ్కి వెళ్ళి వచ్చినాకనైతే మీకు మళ్ళీ కలుస్తా. కాలేజు పోయి వచ్చిన, రాసుకున్నా కొంచెం. ఇక్కడ ఇంకో ఇక్కడ ఇగో సొట్ట పడ్డది. ఇక్కడ అర్థం చేసుకోరు ఎంత రాసినా. సో ఇక కటింగ్ అని మత్తు రోజుల నుంచి అట్లా కానీ చేయించుకుంటలే. చూద్దాం ఎప్పుడు వేయిస్తానో చూద్దాం. చూస్తూనే ఉంటారు కదా మీరు కూడా, డైలీ చూడుర్రి. కటింగ్ కూడా వేయించుకుంటా. అండ్ చాలా రోజులు అవుతుంది ఆడక, ఫామ్ పోతుంది. అండ్ నిన్న మర్చిపోయినా, సెంచరీలు హాఫ్ సెంచరీలు మ్యాచ్ ఓడిపోవుళ్ళు ఎంతగానో కొట్టిర్రు. అయ్యా మ్యాచ్ ఓడిపోయింది. ఇక ఏం చేద్దాం కానీ, కోహ్లీ సెంచరీ 124 కోహ్లీ సెంచరీ, నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ 53. హర్షిత్ రాణా వాడు అందరూ, నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడిని రోజు తిట్టేటోని నేను. గౌతమ్ గంభీర్ కోట అనుకుంటే తిట్టేటోని. వాడు వికెట్లు తీసిండు, ప్లస్ మంచిగానే బ్యాటింగ్ కూడా చేసిండు, హాఫ్ సెంచరీ కొట్టిండు. సో ఇక టైము 4:30 అవుతుంది. మీకు మళ్ళీ కలుస్తా. ఇక చూద్దాం ఎప్పుడు కలుస్తున్నా. గాయస్ ఈరోజైతే నేను బాక్స్ తీసుకపోలే, అంత రాసే మూడ్లోనే ఉన్నా. లేట్ లేసిన ఈరోజు, లేట్ లేచి జల్దీ కాలేజ్ జల్దీ రెడీ జల్దీ అన్నీ అయినాయి. ఇగో చాక్ అయితే వచ్చింది. చాకు అన్బాక్స్, చలో లెటర్స్ అన్బాక్స్ ద చాక్. చాక్ అన్బాక్స్ అయింది, కొషిపడదొబ్బుడే. ఓకే గాయస్, చాక్ కూడా వచ్చింది. అందుకో ఈరోజు వంట చేయబుద్ది. ఇక డిన్నర్ టైం అయింది, లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయినాయి. లంచ్ అంటే నేను బాక్స్ తీసుకోవాలి, మా దోస్తుగాడు తెచ్చిండు. వాళ్ళకి వెళ్ళి కొంచెం షేరింగ్ చేసుకున్నాం. ఇక ఇప్పుడైతే ఆకలి అవుతుంది, డిన్నర్ ఇంకా కాలే. ఇక ఇంతకుముందుకే చాకు వచ్చింది, అన్బాక్స్ చేసి పాడేసిన. ఈయనే ఉన్నాయి బెడ్ మీద కవరు. సో ఇప్పుడైతే వెజిటేబుల్ కట్టింగ్స్ తర్వాత కలుద్దాం. కట్ చేస్తున్నా. కట్టింగ్లో కొంచెం ఏమనుకోకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తా. ఇలా ఉంటే నాకు నచ్చది. సో ఐఎమ్ షిఫ్టింగ్ టు దిస్ బోర్డ్. ఒక ఫ్లెక్స్ చెప్పాలనా? ఫ్లెక్స్ ఏంటంటే నా ఏజ్ గ్రూప్లలో ఉండే గర్ల్స్ కన్నా నేను చాలా బాగా వండుతా.
ఎస్ ఐ క్యాన్. అమ్మా ఖరాబ్ లేదు కదా ఇది. ఓకే, అంటే మనకు వెజిటేబుల్ సెలెక్షన్ అంత బాగా రాదు, ఏమనుకోకండి, బట్ ఐ కెన్ కుక్. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Pistol whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. కొత్త చాక్తో కట్ చేస్తున్నప్పుడు జల్దీ కట్ అయితే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, సాటిస్ఫైయింగ్. ఇట్ ఫీల్స్ వెరీ సాటిస్ఫైయింగ్. ఆనియన్ టైం. ఆనియన్స్ కట్ అయినాక మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే ఫోన్ స్విచ్. నా ఫోన్లో ఛార్జింగ్ అయ్యింది, సో అమ్మ ఫోన్లో అయితే తీస్తున్నా. స్టాండ్కైతే పెట్టి పడేద్దాం. సో వీటిని కుక్ కానివ్వాలి, అప్పుడప్పుడు మధ్యలో తీస్తూ ఉండాలి. వాటరీ. అరే ఇది లూజ్ అవుతున్నది, కింద పడ్డానుకో గ్లాస్. ఇవేంటి అనుకుంటారు కావచ్చు, అవైతే మనం ఏమంటారు, నానమ్మ చేస్తుంది. ఇవి ఇడ్లీ లాగా ఉంటాయి, వీటి పేరు మర్చిపోయినా, చెప్తా 2 minutes. ఎస్ ఇవి కుడుములు. నానమ్మ చేసింది, కొన్ని ఉన్నాయి తినకపోతే, సో అందుకనే తింటున్నా. సో తిన్నాక ఎడిటింగ్ టైంలో కలుస్తా మళ్ళీ. ఈరోజు కుకింగ్ చేసినా కదా, నాకు మంచిగా ఉంటుంది ఎడిటింగ్. షాపర్ రాసినట్టు రాస్తా ఇప్పుడు ఎడిటింగ్. సో కలుద్దాం. 4 రోజులు ఇంట్లోకి వెళ్ళి గాయబైతే చాలు. మన రూమ్లో కుర్చీలు ఉంచారు, కుర్చీలు తెచ్చుకోవాలి. ఆగురి. దీనమ్మ పట్టిదస్తలేదు గాయస్. పట్టింది. తిన్నాక అయితే మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తా. బాయ్. నా కుటుంబ న్యూస్ ఎంత తిక్కంటే అంత పిచ్చి తిక్కలేస్తుంది. ఇది వీడియో అప్లోడ్ అయిందన్న
ఇంకా సెండింగ్ ఫైల్స్ ఇగో 11 11:45 అవుతుంది. ఇంతకు ముందుకే చూసిన నేను అప్లోడ్ అయిందా కాలేదారా బాబు అని చూస్తే ఇది 11:45 అవుతుంది అయినా కాలే. నాకు తిక్క తిక్క అంటే పిచ్చి పిచ్చి లేస్తుంది. నాకు యూట్యూబ్ నాకు మంచి మంచి మాటలు వస్తున్నాయి. వదిలేయండి. ఇది ఇది రేపు అంటే ఈరోజు 19th జాను. సో రేపు 20th జాను పెట్టేస్తా. ఈరోజు 19th జాను 12 లోపు అప్లోడ్ అయితే బాగుంటుంది. 12 లోపు కాకపోతే 35 అయింది, ఇప్పుడు 34 అయింది. దీనమ్మ. సరే మరి వీడియో అయితే జస్ట్ 11:59 కాదు 11:58కి అట్లా అప్లోడ్ అయింది. నాకు ఆడికే యూట్యూబ్ మీద నాకు చాలా కోపం ఉండే. నేను అంత కష్టపడి నీష్ లింక్కి దాని మీద కొంచెం రాసుకున్నా. నేను ఏ వీడియోలో రాయా, దాంట్లో నేను కొంచెం స్క్రిప్ట్ రాసుకొని చెప్పినా కూడా అది 4 సార్లు అప్లోడ్ చేసినా కాలేదంటే నాకు చాలా కోపం అయితే వచ్చింది. ఇక ఎందుకురా బాబు అనిపించింది. ఏం చేస్తాం, ఇక అన్నీ వస్తూనే ఉంటాయి. మనం ఒకటి చేద్దామంటే అన్నీ వస్తూనే ఉంటాయి. అన్నిటిని తట్టుకొని వెళ్ళాలి. తట్టుకొని వెళ్తేనే మనకు సక్సెస్ అయితే వస్తుంది. సో 94 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. 94 ఇంకా 6 సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మనం సబ్స్క్రైబ్ చేసుకోరు. సో ఈ వీడియో కింద నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. పండుకుంటున్నా, 12:30 అయితే అవుతుంది. సో గుడ్ నైట్, బాయ్.